హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ కుమార్ అగ్రి అకాడమీ. నేను మీ విజయ్ కుమార్. సో ఈ వీడియోలో మనం గ్రామ సచివాలయం, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఇలా ఈ రిక్రూట్మెంట్ల గురించి ఒకసారి అయితే మనం మాట్లాడుకుందాం. దాంతోపాటుగా మనం త్వరలో ప్రారంభించబోయేటువంటి కోర్సు గురించి కూడా మనం ఒకసారి చెప్దాం. సో జనరల్గా మనకి చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న, చాలా రోజులుగా చాలామంది వీడియోలు చేయమంటున్నారు, దీని మీద ఒక మాట్లాడండి, వీడియో చేయండి అంటున్నారు. ఎటువంటి సమాచారం మనకి లేకపోవడం ఏంటి, ఆ టాపిక్ ఏంటి అని అంటే, ఈ గ్రామ సచివాలయాల పోస్టులు ఎప్పుడు తీస్తారు ప్రజెంట్ గవర్నమెంట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, అలాగే మిగిలినటువంటి ఏఈఓ రిక్రూట్మెంట్ ఎప్పుడు చేస్తారు, అసలు ఇవి తీస్తారా తీరా అనే దాని మీద ఒక డౌట్ అయితే అందరికీ కూడా ఉందన్నమాట. జనరల్గా మనం చెప్పాలని అంటే గత ప్రభుత్వం మనకి 2019లో మనం చూసినప్పుడు గ్రామ సచివాలయాల్లో ఈ విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ పోస్టులు అయితే చాలా తీశారు. వేల పోస్టులు అయితే తీశారు. అగ్రికల్చరల్ డిప్లొమా అలాగ అప్పటికప్పుడు కంప్లీట్ చేసి బయటకు వచ్చి అసలు కనీసం మినిమం ఏం చేయాలో కూడా తెలియనటువంటి స్థాయిలో ఉండేటువంటి స్టూడెంట్స్ అనేక మంది, కొన్ని వందల మంది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్గా జాబ్స్ అయితే కొట్టారనమాట. సో అప్పట్లో ఏమనుకున్నారంటే అవి గవర్నమెంట్ పోస్టులు కావవి, మామూలు జనరల్గా తీస్తున్నారని అనుకుని చాలామంది అసలు రాయలేదు మొదటి ఎగ్జామ్ జరిగినప్పుడు. సో రెండో ఎగ్జామ్ జరిగేటప్పటికి రిక్రూట్మెంట్ అంతా కూడా చూసిన తర్వాత ఓకే ఇదేదో గవర్నమెంట్ పోస్ట్ లాగా ఉంది అని అనుకుని చాలామంది మళ్ళీ అప్పుడు రెండోసారి రాయడానికి వచ్చారు. కానీ ఆ ఎగ్జామ్ విపరీతమైనటువంటి టఫ్గా ఉండడం, అసలు దానికి ఒక బేస్ అని కానీ దానికి ఒక ప్రత్యేకమైనటువంటి విధానం కానీ లేకపోవడం వల్ల చాలామందికి సీట్స్ అయితే జాబ్ అయితే రాలేదు. రెండోసారి ఎగ్జామ్ రెండుసార్లు ఎగ్జామ్ పెట్టారు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్కి. ఈ 2 సార్లు ఇలా జరిగిపోయింది అనమాట. సో ఇలా మొత్తం మీద జరిగింది. చాలా పోస్టులు అప్పుడే ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ప్రతిసారి ఒక వదులుతూ ఉండేటువంటి వారు, న్యూస్ అయితే వస్తుండేటువంటిది. వాళ్ళు న్యూస్ విడుదల చేసిన ప్రతిసారి ఒక బ్యాచ్ అయితే రన్ చేస్తుండేటువంటి వాళ్ళు. మళ్ళీ నెల 2 నెలలు 3 నెలలు అయ్యేటప్పటికి ఏం సమాచారం లేదు కాబట్టి ఆ బ్యాచ్లు అలాగా ఇది చేస్తుండేటువంటి వాళ్ళు అనమాట. సో అయిపోయింది, ఆ గవర్నమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారని అంటే ఈ పోస్టులన్నింటినీ కూడా కొంచెం కన్సాలిడేట్ చేయడం అయితే మొదలుపెట్టారు. ఆ అవసరానికి మించిన సంఖ్యలో పోస్టులు తీసుకున్నారు కాబట్టి వాటన్నిటినీ కూడా ఒక క్రమబద్ధీకరణ అని చెప్పారు కదా. సో ఆ విధంగా దాన్ని అంతటినీ కూడా క్రమబద్ధీకరించడం అనేది చేశారు ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్లో అనమాట. సో ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని అక్కడ పోస్టులు వేయడము, అలాగే 1-2 సచివాలయాల్లో కొన్ని అవసరం లేనటువంటి చోట్ల రెండింటిని కూడా కలిపేసి వాటన్నిటిని కూడా ఒకరినే పెట్టడము. ఈ విధంగా చేయడం వల్ల ఫైనల్గా ఏం జరిగింది అని అంటే కొంచెము అంటే ఉన్న వాళ్ళందరినీ ఆ విధంగా సర్దుబాట్లు అయితే చేయడం జరగడం వల్ల కొత్త రిక్రూట్మెంట్కి అవకాశం అయితే లేకుండా పోయిందనమాట. సో దాంతోపాటుగా మరొక ఇది కూడా జరిగింది ఏంటి అని అంటే, జనరల్గా అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఏఈఓ అనేటువంటి పోస్ట్ ఒకటి ఉంటుంది. సో ఏఈఓ అనేటువంటి పోస్టులకి మన రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు కావచ్చు, లేదంటే ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ప్రధానంగా తెలంగాణలో ఆ మధ్యలో ఒకసారి అయితే ఏఈఓ రిక్రూట్మెంట్ అయితే జరిగింది. మన దగ్గర చదివినటువంటి స్టూడెంట్స్ కొంతమందికి అక్కడ ఏఈఓలుగా పోస్టులు కూడా అయితే వచ్చాయన్నమాట. బట్ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి ఏంటంటే ఈ ఏఈఓ పోస్టుల కోసం ప్రత్యేకమైనటువంటి రిక్రూట్మెంట్ ఏది కూడా జరగట్లేదు. సో ఏది కూడా చాలా రోజులు అయిపోయిందనమాట, జరగట్లేదు. బట్ ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అంశం ఏంటి అని అంటే, ఈ మధ్యకాలంలో జరిగింది ఏంటంటే ఈ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళలో కొంచెం అంటే గ్రేడ్ బాగున్నటువంటి వాళ్ళు, సో ఎక్కువ మార్క్స్ ఎవరికైతే వచ్చున్నాయో వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో అప్పుడు జిల్లాలో రాస్తారు. సపోజ్ ఒక 100 మంది రాస్తారు అనుకోండి, దాంట్లో 1, 2, 3 ర్యాంకులు వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు కదా. సో అటువంటి కొంతమందిని ఎంపిక చేసి ఈ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్లో ఏం చేశారంటే వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు ఇచ్చారు. సో వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళు ఏం చేశారు, నేరుగా కొంతమందిని ఏఈఓలుగా ప్రమోషన్ ఇచ్చారు. సో వాళ్ళకి డైరెక్ట్ ప్రమోషన్ అయితే ఆ విధంగా లభించింది అనమాట. సో దానివల్ల కూడా ఈ ఏఈఓల రిక్రూట్మెంట్ అనేటువంటిది జరగలేదు. సో అక్కడ అవసరాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వీళ్ళకి కొంచెం గ్రేడ్ మార్పిడి చేసి ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళకి ఆ విధంగా వాళ్ళకి అక్కడ సెలెక్షన్ అయితే చేసి అక్కడైతే వాళ్ళని చేశారనమాట. అందువల్ల కూడా కొంతవరకు అయితే ఇది ఆగిపోయింది. సో ఆ విధంగా ఏఈఓ రిక్రూట్మెంట్ కూడా జరగలేదు అనమాట. అయితే లేటెస్ట్గా రీసెంట్గా గత నెలలో మనం చూసినప్పుడు ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఒక జాబ్ క్యాలెండర్ ఒకటి రిలీజ్ అవుతుందని చెప్పేసి మనకి చాలా వార్తలు అయితే వస్తున్నాయి అన్నమాట. చాలా లీక్స్ అయితే వస్తున్నాయి. ఏంటి, ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేటువంటిది అయితే మనకు ఆ లీక్స్ అన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట. దాని ప్రకారం మనం చూసినప్పుడు దాంతోపాటు కొన్ని పత్రికల్లో కూడా ఈ వార్తలు అయితే వస్తున్నాయి. సో దాన్ని ఆధారంగా చేసుకుని మనం చూస్తే ఏంటంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో దాదాపుగా 2000 వరకు 2,500 పోస్టుల వరకు
ఖాళీగా ఉన్నాయనేటువంటిది. ఆ 2500 పోస్టులు 2500 పోస్టులు కూడా రేపు ఇచ్చేటటువంటి జాబ్ క్యాలెండర్లో వాళ్ళకి కూడా ప్రకటిస్తారని చెప్పేసి ఒక ఇదైతే నడుస్తుంది. కొన్ని పత్రికల్లో కూడా దీని మీద అయితే కొంత వార్తలు అయితే వచ్చి ముద్రించారు వాళ్ళు. సో దాంట్లో మనం చూస్తే ఒక 2000 నుంచి 3000 అన్నారు. దాంట్లో మళ్ళీ ఏవో కేటగిరీస్ మొత్తం మీద ఏదైనప్పటికీ కూడా ఒక 2000 2500 వరకు పోస్టులు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉన్నాయన్నారు. సో ఇందుకే అవి ఏం పోస్టులు ఎవరికి తెలియదు. అవి ఏం పోస్టులో తెలియదు. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసరా, లేకపోతే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్సా, లేకపోతే ఇంకేదన్నా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వేరే ఇతర పోస్టులు ఏమైనా ఉంటే అవా అనేటువంటిది ఇంకా మనకి పూర్తి క్లారిటీ అయితే లేదనమాట. అయితే మొత్తం మీద ఉన్న దాన్ని మనం బేస్ చేసుకుని, ఇప్పుడున్న పరిస్థితిని బేస్ చేసుకుని చూస్తే కనుక కొంతవరకు మనకి ఈ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కావచ్చు, లేదంటే ప్రధానంగా ఏఈఓలు ఉంటారు. ఏఈఓ పోస్టులు అయితే ఉంటాయి. చాలా వరకు రిక్రూట్మెంట్స్ అయితే ఈ ప్రమోషన్ల ద్వారా ఏఈఓల పోస్టులు భర్తీ చేసేసారు ఆల్రెడీ. జనరల్గా అవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇవ్వాలి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇవ్వకుండా ఏం చేశారంటే నేరుగా ఈ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్కి ప్రమోషన్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళ పోస్టులను భర్తీ చేయడం జరిగింది. సో ఇంకా ఏమైనా మిగిలిపోయి ఉంటే అవి ఆ పోస్టులు, అలాగే ఇంకెక్కడైనా పోస్టులు మిగిలిపోయి ఉండేటట్టయితే ఈ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ పోస్టులు ఇలాంటివన్నీ కలిపి మొత్తం మీద ఒక 2500 వరకు పోస్టులు ఉన్నాయని చెప్పేసి అన్ని చోట్ల మనకైతే వస్తుందన్నమాట. సో వచ్చే నెలలో ఏదైతే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని మనకి చెప్తున్నారో దాంట్లో మనకైతే మొత్తం విషయం ఎంత అయితే తెలుస్తుందన్నమాట. సో ఏ డిపార్ట్మెంట్లో ఎంత ఉంది, అగ్రికల్చర్లో ఎన్ని ఉన్నాయి, ఏ పోస్టులు ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా మనకి తెలుస్తాయని మనం అయితే అనుకుంటున్నాం. అయితే అగ్రికల్చర్కి చాలా ఇంపార్టెన్స్ జనరల్గా ఇచ్చేటటువంటి క్రమంలో మిగిలినటువంటి శాఖల కంటే అగ్రికల్చర్లో కొంచెం పోస్టులు తీస్తారేమో అనేటువంటి ఆశ అయితే అందరికీ ఉంది. సో అందువల్ల ఏంటంటే చాలామంది అడుగుతూ ఉంటారు. చాలామందికి ఇదైతే ఉందన్నమాట, మళ్ళీ నెక్స్ట్ రిక్రూట్మెంట్ పడుతుందేమో అనేటువంటి ఇది ఉంది. పడదు అని మనం ఏం చెప్పలేము. పడేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా అయితే ఉన్నాయన్నమాట. ఎన్నో కొన్ని పోస్టులు అయినా సరే, ఇప్పుడు మొన్న లేటెస్ట్గా అగ్రికల్చర్ ఆఫీసర్స్ పెట్టారు. 10 పోస్టులకి ఎగ్జామ్ పెడుతున్నారు. కేవలం 10 పోస్టులే ఉన్నాయి ఏఓలు. ఆ ఏఓలకి 10 పోస్టులు అనమాట. అలాగా బ్యాక్లాగ్ పోస్టులు ఇలాంటివన్నీ కూడా అవి. బట్ ఒకవేళ కనుక అవకాశం ఉండేటట్టయితే ఏఓలు కావచ్చు, లేదంటే ఏఈఓలు ప్రధానంగా ఎక్కువ అవకాశం, ఎందుకంటే చాలా ఎక్కువ పోస్టులు ఉంటాయి అవి. సో ఓకే, మండలానికి ఇప్పుడు మండలం వైజ్ మనం చూసినా కూడా మండలానికి కనీసం 3 to 4 పోస్టులు అయినా సరే ఉండేవి పాత రోజుల్లో. అలాంటివి 2 అయిపోయి 1 అయిపోయింది. మండలం ఏఓ ఒకడు ఏఈఓ ఒకడు అయిపోయారు చాలా సందర్భాల్లో. ఇప్పుడు మనం గత కొన్నేళ్ళుగా మనం చూసినప్పుడు అనమాట. సో అలా ఉండిపోయి. సో ఈ పోస్టులు ఏమైనా మనకేమైనా తీసే అవకాశం ఉందా అని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే వస్తున్నటువంటి వార్తలు చూస్తుంటే కనుక ఇవి నిజమని అయితే అనిపిస్తుంది. అందువల్ల ఏంటంటే ప్రిపేర్ అయి ఉండడం మంచిదన్నమాట. ఇప్పుడు ఎప్పుడో చదువుంటారు 2010లోనో 12లోనో 13లోనో అగ్రికల్చర్ డిప్లొమా చదివేసి ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు ఏవో వేరే ఇతర రంగాల్లో సెటిల్ అయిపోయి ఉంటారు. దాదాపుగా సెటిల్ అయిపోయి ఉన్నప్పుడు కూడా వారు చదివినటువంటి బేసిక్ కోర్స్ బీఎస్సీ అగ్రికల్చర్ కావచ్చు, లేదంటే డిప్లొమా కోర్స్ కాబట్టి సో వాళ్ళకి కూడా ఈ రిక్రూట్మెంట్, ఎందుకంటే ఏజ్ లిమిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఈ పోస్టుల కోసం ప్రయత్నం అయితే చేస్తుంటారనమాట. అయితే ఈ అగ్రికల్చర్ డిప్లొమా చదివినటువంటి వాళ్ళు ఏంటంటే అది చూస్తే టైం లైన్ కనుక మనం చూసేటట్టయితే 2011లో ఒకసారి సిలబస్ మారింది. 2011, ఎందుకంటే 2011లో ఆ సిలబస్ మారినప్పుడు ఆ సిలబస్కి సంబంధించినటువంటి కొత్త పీడిఎఫ్లు రూపొందించడం, కొత్త ఇవన్నీ చేయడంలో అప్పట్లో నేనే దాంట్లో ఎక్కువ కీలక పాత్ర పోషించాను. అప్పుడు ఆ సిలబస్లన్నీ కూడా మారేటటువంటి క్రమంలో అనమాట. సో అప్పుడు సిలబస్ మారింది మొదటిసారి. అప్పుడు మనం చూసినప్పుడు సిలబస్ అయితే అప్పుడు మారింది. ఆ తర్వాత మళ్ళీ అది ఎప్పుడు మారింది అని అంటే 2018లో మారింది. 2018లో మళ్ళీ అయితే ఆ సిలబస్ అయితే మారింది అనమాట. మొదట 2011లో మారింది. ఆ తర్వాత తెలుగులో ఉండేదంతా కూడా 2018లో కూడా మళ్ళీ ఒకసారి తెలుగులోనే దాన్ని మళ్ళీ రివైజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 2022లో ఈ తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి అయితే మారిపోయింది కోర్స్. సో అప్పుడు మళ్ళీ ఆటోమేటిక్గా ఇంగ్లీష్ మీడియంలోకి అయిపోయినాను. ఇన్ని మార్పులు అయితే జరిగాయి. చాలామంది ఇప్పుడు 2013, 14, 15 ఈ 16, 17 ఈ రేంజ్లో చదివినటువంటి వాళ్ళందరి దగ్గర ఏముంటాయంటే ఓల్డ్ మెటీరియల్స్ అయితే ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు జరిగింది ఏంటి, చాలా మెటీరియల్లోనూ కూడా సిలబస్లోనూ అనేక మార్పులు అయితే వచ్చి ఉంటాయి. కాబట్టి కొంతవరకు, ఎందుకంటే ఏదైనా అవకాశం ఉండొచ్చు కదా, ఏదైనా అవకాశం ఉంటే ఉండొచ్చు కాబట్టి రోజు కనీసం 1 గంట 2 గంటలు దాని మీద కొంత వర్కౌట్ చేస్తే మంచిదని నా ఉద్దేశం అనమాట. సో సబ్జెక్టు టచ్లో ఉంటుంది. ఏమేమి మార్పులు వచ్చాయి ఏంటి అనేటువంటిది ఇప్పుడు మేమున్న దాదాపు లాస్ట్ 15 yearsగా నేను అగ్రిసెట్లో ఉంటున్నాను.
ఈ 15 ఇయర్స్గా ఈ టీచింగ్లోనే ఉన్నాను కంటిన్యూగా. 2011లో ఏ మార్పులు వచ్చాయి మెటీరియల్లో, 2018లో ఏ మార్పులు వచ్చాయి, 2022లో ఏ మార్పులు వచ్చాయి, ఇవన్నీ నేను చెప్పగలను. ఎందుకంటే దాని మీద పూర్తి అవగాహన మాకైతే కంప్లీట్గా ఉంటుందన్నమాట. సో అందువల్ల దీన్ని బేస్గా చేసుకుని ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే, చాలామంది ప్రెజర్ని బట్టి నేను చెప్పేటువంటిది ఏంటి అని అంటే, ఒక ఆన్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేద్దాం ప్రస్తుతానికి. జస్ట్ వాళ్ళకి ఏం చదవాలి ఏంటి అనేటువంటిది ఒక అవగాహన కోసం అని చెప్పేసి ఆన్లైన్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట. ఎవరైతే ఏఈఓ ఎగ్జామ్స్కి, లేకపోతే గ్రామ సచివాలయం, లేకపోతే వీటికి ఏమైనా ఒకవేళ గవర్నమెంట్ నుంచి రిక్రూట్మెంట్ ఉండేటట్టయితే డెఫినెట్గా ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. అందువల్ల ఏంటంటే, ఈ తెలుగు నుంచి ఇంగ్లీష్ మీడియంలోకి వచ్చినప్పుడు ఏం మారే తెలీదు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే చాలా కష్టంగా ఉంటుంది. సో వీటి మధ్యలో అన్నిటి మధ్యలో చిన్న గ్యాప్ ఫిల్ చేయడానికి వీలుగా ఒక బ్యాచ్ అయితే పెడదాం. ఎందుకంటే తెలుగు మీడియం మెటీరియల్స్ చెప్పాం సంవత్సరాల పాటు, ఇంగ్లీష్ మీడియం మెటీరియల్స్ కూడా చెప్తున్నాం. కాబట్టి మేము కొంతవరకు దానికి ఒక సరైనటువంటి ఇదైతే ఇవ్వగలమని నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి ఆన్లైన్లో బ్యాచ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. కాబట్టి ఈ వివరాల కోసం అయితే నాకు సంప్రదించండి. కొంతవరకు డైలీ ఒక 2 అవర్స్ అలా క్లాస్ పెట్టి ఒక ఎగ్జామ్ పెడితే అలా కొంతకాలం పాటు అసలు యాక్చువల్లీ ఎప్పుడో మర్చిపోయినటువంటి కోర్స్ మళ్ళీ మీకైతే గుర్తొచ్చేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి సో ఇదైతే త్వరలోనే దానికి సంబంధించినటువంటి డేటు, వివరాలు, అమౌంట్స్ ఇవన్నిటి కోసం నాకైతే కాంటాక్ట్ అయితే అవ్వడం మంచిది. సో ఇది గవర్నమెంట్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు, గ్రామ సచివాలయము, అలాగే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, అలాగే ఏవో ఈ రిక్రూట్మెంట్స్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు అనమాట. సో దీన్ని బట్టి కొంత అవగాహన రావడం అనేటువంటిది జరుగుతుందని అయితే నేను అనుకుంటున్నాను. అందువల్ల ఒకవేళ ఈ జాబ్ క్యాలెండర్ నెక్స్ట్ మంత్లో రిలీజ్ చేసేటువంటి జాబ్ క్యాలెండర్లో పోస్టింగ్స్ ఉంటే కనుక, సో అప్పటికప్పుడు ఎలాగా ప్రిపేర్ అవుతారు? సో ఏదో హడావిడిగా ప్రిపేర్ అవుతారు, ఏదో అంటారు, ఎక్కడ పెడితే అక్కడ ఎలాగో కోచింగ్ సెంటర్లు పుట్టుకొస్తాయి. అది ఎలాగో మనకి తెలిసిందే. సందుకు ఒక కోచింగ్ సెంటర్ ఇప్పుడు అగ్రిసెట్ అలాగే పెట్టారనమాట. మళ్ళీ ఇప్పుడు కూడా అలాంటివి పెట్టినప్పుడు ఎక్కడెక్కడో వస్తుంటాయి. వాటిలో చెప్పేటువంటి వాళ్ళకి ఏమి ఎక్స్పీరియన్స్లు ఉండవు, ఏమీ ఉండదు, ఏదో నడుస్తూ ఉంటాయి. సో ఏదైనప్పుడు కూడా ఒక అవగాహన కలిగినటువంటి ఇన్స్టిట్యూట్గా మన ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. దీన్ని పెద్దగా అమౌంట్స్ అన్నీ కూడా ఎక్కువేం తీసుకునేది ఏమి ఉండదు. నెలకు 1000 రూపాయలు అలా ఉంటుంది. సో ఒక మంత్కి ఒక 1000 రూపీస్ అలా మనము ఇది చేస్తే దీని మీద ఒక అవగాహన రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇంత లాంగ్ స్టాండింగ్ మీకు ఎక్కడ దొరకరు. ఎప్పుడో 15 ఏళ్ళ నుంచి ఈ కోర్సులన్నీ కంటిన్యూగా బోధించడము, అందులో వచ్చినటువంటి తేడాలు, దీనికి ఇలా స్టిక్ అయిపోయినటువంటి వాళ్ళు నాకు తెలిసినంత వరకు ఏపీలో ఎవరు కనిపించరు మీకు. సో అందువల్ల ఏంటంటే నేను కంప్లీట్గా మీకు ఒక అవగాహన అయితే కల్పించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పాత బ్యాచ్ల వాళ్ళు ఎవరైతే ఉంటారో 2010 నుంచి మొదలుపెట్టి 2018 వరకు ఉండేటువంటి బ్యాచ్ల వాళ్ళు, ఎందుకంటే 18లో సిలబస్ మారిపోయింది. సో మరి మీకు ఆ కొత్త సిలబస్ మళ్ళీ ఆ తర్వాత ఇంగ్లీష్కి వచ్చేసింది. సో ఇవన్నిటి మధ్యలో ఉండేటువంటి డిఫరెన్స్లు మీకు ఒక దీనికి తీసుకొచ్చి చేయాలంటే మేము చేయగలుగుతాం. కాబట్టి ఈ ఆన్లైన్ బ్యాచ్ గురించి వివరాల కోసం నాకైతే చేయండి. మంత్లీ 1000 రూపీస్ ఫీజు ఉంటుంది. సో రోజు డైలీ 2 అవర్స్ క్లాసులు అయితే మనం పెట్టుకుంటాం అనమాట. ఈవినింగ్ టైంలో ఉంటాయి, ఎందుకంటే రకరకాల జాబ్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈవినింగ్ టైంలో పెడతాం క్లాసులు. 6 to 8 అలా ఉంటాయి అనమాట. డైలీ ఎగ్జామ్స్ అయితే పెడుతుంటాం. సో అలా ఒక 1 మంత్ అలా 2 మంత్స్ వింటే కొంత ఎప్పుడో చదివినటువంటి పాత కోర్సులు, పాత సిలబస్లు అన్నీ కూడా మీకు గుర్తొచ్చి కొంత ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టినప్పుడు దానికి రాయడానికి కనీసం మినిమం బేసిక్స్ అయినా తెలవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. 1000 రూపాయల్లో పెద్ద మనకి పోయిందేమీ కూడా ఉండదు. కాబట్టి ఒక బ్యాచ్ అయితే పెడదామని అనుకుంటున్నాను. వివరాల కోసం నాకు కాంటాక్ట్ అయితే అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.